బ్రేకింగ్ చూస్తున్నాం. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. 50.3 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరుకుంది. రెండో ప్రమాద హెచ్చరికను దాటి నీటి ప్రవాహం కొనసాగుతోంది. మరోవైపు గోదావరి వరద ప్రవాహంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది. ఇక వరద ఉధృతికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, ప్రస్తుతం గోదావరి వద్ద పరిస్థితి ఎలా ఉంది? అధికారులు ఏం చెప్తున్నారు? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? యావంతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి అంతకంతకు పెరుగుతుంది. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం 55.5 అడుగులకు గోదావరి నీటి మట్టం అయితే చేరింది. మరో 2 అడుగులకు దూరంలో మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక దాటి వరద ఉధృతి కంటిన్యూ అవుతుంది. దీంతో దుమ్మగూడెం మండలంలోని తూర్పాక వంతెనపై కూడా పెద్ద ఎత్తున వరద నీరంతా పోటెత్తింది. సున్నంబట్టి గ్రామం రహదారిపై మరియు పర్ణశాల సబ్ స్టేషన్ వద్ద కూడా రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో భద్రాచలం నుంచి చెర్ల వెళ్లే రహదారులన్నీ కూడా జలదిగ్బంధం అయ్యాయి. చెర్ల వెంకటాపురం రహదారికి మధ్య ఉన్నటువంటి బోధాపురం వంతెనపై పైకి కూడా నీరు అనేది చేరుకుంది. దీంతో చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాగులు వంకలు కూడా పెద్ద ఎత్తున ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెర్ల వెంకటపురంతో పాటు అటు ఏపీ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. నీరంతా కూడా రోడ్ల మీదకి వచ్చింది. ఇప్పటికే జనజీవనం అంతే అస్తవ్యస్తంగా మారిన పరిస్థితి. ఇప్పటికే కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక మరింత పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక దాటితే మాత్రం ఇంకా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యే అవకాశాలు ఉండడంతో అధికారులు ముందస్తుగానే సహాయ చర్యలు చేపట్టారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద ఉధృతి మరింత పెరిగితే చాలా ఏజెన్సీ గ్రామాలకు సంబంధించి ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు చేరవేసేందుకు ఇప్పటికే బోట్లు కూడా రెడీ చేసి పెట్టారు. వంశీ, థ్యాంక్ యూ.